నా నా ఆలోచన ఏంటంటే సూర్యాపేటలో ఉన్న యూత్ మొత్తం కూడా రాజకీయాలకు ఎంటర్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలి. ఇలా అందరి దృష్టిలో కూడా ఇప్పుడు నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు చాలా మంది ఎక్కిరిచ్చారన్న. ఇక వీడు అది చేసిండు ఇది చేసిండు, చెన్నైకి పోయి చదువు వచ్చిండు, వీడు చెన్నైలో చదివిండు, ఇక ఆడ ఉద్ధరించిండు, ఇడికి వచ్చి ఉద్ధరిస్తాడు, ఈయన రాజకీయాలు మొదలు పెట్టిన ఎక్కిరిచిన కూడా చాలా మంది అన్న. ఇలా అన్నోళ్లే ఉదయం పూట నా ఇంటికి వచ్చి నా ఇంటి ముందు నిలబడుతురు అన్న. నాకు ఎంఆర్ హౌస్ లో పని ఉందంటారు, అయ్యా ఈ స్టేషన్ దగ్గర ఈ పంచాయతీ ఉందంటారు, నన్ను ఎక్కిరిచిన వాళ్ళన్నా. వీళ్ళందరి ముందు నేను నిరూపించుకోగలిగిన, అంటే నిలబడగలిగిన. నేను 6 సంవత్సరాల నుంచి నాకు 20 ఏళ్ళ కాంచి కొట్లాడుతున్నాను. నేను ఎన్ఎస్సీ స్టూడెంట్ 20 ఏళ్ళకి స్టార్ట్ చేసిన, 6 ఏళ్ళకే ఇలా నేను ఇంత మార్పు తెచ్చుకున్నా. భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ తెచ్చుకుంటానని నమ్మకం నాకుంది. ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తామని నమ్మకం ఉంది. నేనైతే ఇలాంటి పార్టీ మారనన్నా. ఎందుకంటే నాకు ఇష్టమైన పార్టీ ఇది. ఈ పార్టీ కోసం ఎంత ఫైట్ చేయడానికైనా సరే. సొంత పార్టీలో నిందలు వేయొచ్చన్నా, అవును, కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఒక్కలే కాదు కదన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ఆమె నిందలు వేసిన వాళ్ళు ఒక్కలే కాదు కదా. కాబట్టి వాళ్ళ ఒక్కరి కోసం నేను పార్టీ మారే ఇలాంటి ఆలోచన పెట్టుకుని, ఎవరు శాశ్వతం కాదన్నా. ఇలా నా మీద నిందలు వేసుకుంటే పార్టీ మారచ్చేమో, వీళ్ళ కోసం నేను ఎందుకు మారాలన్నా? అంతే ఫైట్ చేస్తే వాళ్ళే మారను, వాళ్ళు బరాబర్ మారుతారన్నా. అన్న మన కాంగ్రెస్ పార్టీ అధికారం నప్పదు వీళ్ళందరూ ఉండేటోళ్ళనా? కాంగ్రెస్ పైన అధికారం నప్పదు వీళ్ళందరూ ఉండేవాళ్ళ? పోయేటోళ్ళ అందరు ఖచ్చితంగా పోయేటోళ్ళనా? మళ్ళీ మేమే మిగిలేటోళ్ళం, లాస్ట్ కి నికాసన కార్యకర్తలే మిగిలేటోళ్ళు. ఆల్రెడీ 2014 తర్వాత మనం చూసుకున్నాం, సూర్యాపేట క్లీన్ షేవ్ అయింది. మళ్ళీ పార్టీ అధికారంకి వచ్చినాక చాలా మంది వచ్చారు, కానీ ఇలా ఈసారి కూడా పార్టీ అధికారం పోతే ఎవరన్నా వచ్చేటోళ్ళు అన్న?